సుమారు 2 ఏళ్ల క్రితం కన్నీరు పెట్టుకుంటూ వైసీపీని విడిచిపెట్టిన వైఎస్ విజయమ్మ మళ్లీ జగన్ను ఆశీర్వదించండంటూ కొడుక్కి మద్దతుగా వచ్చారు. తెలంగాణలో ఒంటరిగా పోరాడుతున్న తన కూతురు షర్మిలకు అండగా అక్కడ రాజకీయాలు చేసేందుకు వెళ్లిన విజయమ్మ ఇప్పుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి కోసం ఏపీకి వచ్చారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవిని వీడి విషాదవదనంతో వెళ్లిన విజయమ్మ మళ్లీ జగన్కు మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ 2 ఏళ్ల గ్యాప్లో ఏం జరిగింది? తెలంగాణలో దుకాణం సర్దేసి ఏపీకి వచ్చిన షర్మిలకు అండగా నిలబడకుండా జగన్కు సపోర్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఏపీలో ఎన్నికల యుద్ధం కీలక దశకు చేరింది. సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులర్పించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ దర్శనమివ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. 2 ఏళ్ల క్రితం ఏపీని వదిలేసి కూతురు షర్మిల వెంట నడిచిన విజయమ్మ ఇప్పుడు తన కుమారుడి వైపే ఉన్నారని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ఓవైపు ఓడిపోతానన్న భయం, కలిసిరాని కుటుంబం, వెంటాడుతున్న బాబాయి కేసు, మరోవైపు దూకుడు మీదున్న కూటమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ తన తల్లి విజయమ్మ అనే అస్త్రాన్ని బయటకు తీశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను తొలగించి తనకు పార్టీకి సంబంధం లేదు అన్నట్లుగా చేశారు జగన్. ఆ తర్వాత విజయమ్మ కూడా జగన్తో అంటిముట్టినట్లుగానే ఉన్నారు. ఈ మధ్యకాలంలో వారు కలిసింది కూడా వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. పైగా షర్మిల జగన్ మధ్య విభేదాలు పొసగడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో ఉన్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి షర్మిల వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు జగన్కు మద్దతుగా నిలిచిన విజయమ్మ షర్మిలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. రెండు 2014-2019 ఎన్నికలకు వెళ్లే ముందు కూడా విజయమ్మ చెప్పింది ఒకటే, జగన్ బాబును మీకు అప్పగిస్తున్నా అని గద్దగ స్వరంతో చెప్పిన మాటలు ఇంకా ప్రజలు మరవలేదనేది సత్యం. తాజాగా 2024 ఎన్నికలకు వెళ్లే ముందు ఇడుపులపాయలో విజయమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి, ఆయన సైన్యానికి అండగా నిలబడాలని, ఆయనకు ఎన్నికల్లో విజయం కల్పించాలని యేసుప్రభువుని ప్రార్థించారు. ఆ తర్వాత కొడుకుని హత్తుకుని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించి పంపారు. సరే, తల్లిగా కొడుకు విజయం కోసం విజయమ్మ ప్రచారం చేయడంలో తప్పేం లేదు. అది ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మరి జగన్ విధ్వంసానికి బలైన రాష్ట్రానికి విజయమ్మ ఏం సమాధానం చెబుతారు? తన తండ్రి హంతకులను పట్టుకునేందుకు పోరాడుతున్న సునీతకు ఏం చెప్తారు? సొంత కూతురు షర్మిలకు ఎలా న్యాయం చేస్తారు? వీరందరికంటే కొడుకే ముఖ్యమా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి విజయమ్మ కొడుకు వైపే ఉన్నట్లు తేల్చి చెప్పేశారు కనుక నేడో రేపో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనవచ్చు. అప్పుడు కూతురు గురించి ఆమె ఏమి చెబుతారో చూడాలి మరి.